రేపు ఎస్పీల మీటింగ్ అయిపోతుంది. ఎల్లుండికి వచ్చేసరికి ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ బిల్డింగ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అనే నేను. ఈ పేరు వినగానే అభిమానుల్లో ఎక్కడా లేని వైబ్రేషన్స్ వస్తాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది కేవలం పేరు కాదు, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను ఒక మలుపు తిప్పిన పేరు. సెప్టెంబర్ 2, 2009 ఆంధ్రాకే కాదు టోటల్ ఇండియాకే బ్లాక్ డే అని చెప్పొచ్చు. సంక్షేమ ప్రతినిధి అని పిలువబడే డాక్టర్ వైఎస్ఆర్ రెండోసారి సీఎం అయిన 3 నెలలకు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి రచ్చబండ కార్యక్రమం కోసం బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుండి హెలికాప్టర్ లో బయలుదేరి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. 30 సంవత్సరాలుగా క్రియేట్ చేసుకున్న వైఎస్ఆర్ పేరు లెగసీ ఆ రోజే ఆగిపోతుంది అనుకున్న సమయానికి ఆ బ్రాండ్ ని కంటిన్యూ చేస్తానని చెప్పి ఒకడు వచ్చాడు. ఆయనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కట్ చేస్తే ఓదార్పు యాత్ర స్టార్ట్ చేశారు. సోనియా గాంధీతో క్లాష్ వచ్చింది. పార్టీ పెట్టారు. క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు. అక్రమాస్తుల కేసుల్లో అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది. నాన్న లెగసీని అన్న లెగసీని చెల్లి షర్మిల కంటిన్యూ చేశారు. బెయిల్ వచ్చింది, బయటకు వచ్చారు. 2014 జనరల్ ఎలక్షన్స్ లో కేవలం 5 లక్షల ఓట్స్ తో ముఖ్యమంత్రి స్థానాన్ని కోల్పోయారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో అప్పటి ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టారు. ప్రజా సంకల్ప యాత్ర అన్నారు. కట్ చేస్తే 49% ఓట్ షేర్ తో 151 సీట్స్ తో ముఖ్యమంత్రి అయ్యారు. 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాను అని చెప్పిన జగన్ నిజంగా మంచి ముఖ్యమంత్రి అనిపించుకున్నారా? అవినీతి అంతం చేస్తాను అని చెప్పిన జగన్ నిజంగా అవినీతి అంతం చేశారా? సుపరిపాలన చేస్తాను అని చెప్పిన జగన్ నిజంగా మంచి పాలన అందించారా? సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగ కల్పన, మౌలిక సదుపాయాలు, రాజ్యాంగబద్ధ పాలన. సో ఈ వీడియోలో 4 ఏళ్ల జగన్ పాలన ఎలా ఉందో చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 20 సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయి. ఇక ఆ పథకాల విషయానికి వస్తే వైఎస్ఆర్ జగనన్న అమ్మఒడి, వైఎస్ఆర్ రైస్ కార్డ్, వైఎస్ఆర్ జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, వైఎస్ఆర్ నవశకం, వైఎస్ఆర్ జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ లా నేస్తం, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, స్పోర్ట్స్ ఇన్సెంటివ్, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ విద్య పుష్కర్, వైఎస్ఆర్ కంటి వెలుగు, వైఎస్ఆర్ ఆదర్శం, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ నవోదయం, వైఎస్ఆర్ పెళ్లి కానుక. ఒక ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ప్రజలకు చేయాల్సింది ఈ రోజు ఆయన పేర్లు పెట్టుకుంటున్నాడు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇతను ప్రజల మన్ననలు పొందలేదు. ఏవైతే ఇస్తున్నాడో వీటిలో ఏది చిత్తశుద్ధి లేదు. ఇలాంటి ఒక దిగజాడు రాజకీయాలు చేస్తున్నాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. సో ఇప్పుడు మెయిన్ గా అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, పెన్షన్ కానుక, కాపు నేస్తం, వాహన మిత్ర, వైఎస్ఆర్ రైతు భరోసా అండ్ వైఎస్ఆర్ పెళ్లి కానుక. ఈ స్కీమ్స్ గురించి మాట్లాడుకుందాం. వైఎస్ఆర్ జగనన్న అమ్మఒడి మెయిన్ గా జగన్ గారు గెలవడానికి హెల్ప్ చేసిన హామీ అనే చెప్పాలి. గత 20 సంవత్సరాలుగా ఇలాంటి హామీయే లేదు. కేజీ నుండి పీజీ వరకు మీరు చదివించండి, మీ మామయ్య చదివిస్తాడు అన్న పాయింట్ మీద ఈ స్కీమ్ ని లాంచ్ చేశారు. అండ్ జస్ట్ పిల్లల్ని చదివిస్తున్నందుకు 15,000 రూపీస్ ఇస్తాను అన్నారు. జగన్ గారు గెలిచిన ఫస్ట్ ఇయర్ నుంచే ఈ స్కీమ్ అమల్లోకి తెచ్చారు. అండ్ సంవత్సరానికి 6,400 కోట్ల నుంచి 6,900 కోట్లు రిలీజ్ చేస్తూ వచ్చారు. అండ్ ఇప్పటిదాకా 60 లక్షలతో స్టార్ట్ అయిన ఈ బెనిఫిషియరీస్ ప్రెసెంట్ 82 లక్షలకు చేరింది. 20,000 కోట్ల వరకు గవర్నమెంట్ ఖర్చు చేసింది. జగనన్న విద్యా దీవెన 2002లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ని లాంచ్ చేశారు. బట్ లిమిటెడ్ గా లోవర్ క్లాస్ పీపుల్ కే ఈ పథకం వర్తించేది. వైఎస్ఆర్ గారు సీఎం అయ్యాక బెనిఫిషరీస్ ని పెంచారు అండ్ ఇచ్చే అమౌంట్ ని కూడా పెంచారు. తర్వాత రోజయ్య గారు సీఎం అయ్యాక ఆల్మోస్ట్ అందరికీ ఈ స్కీమ్ వర్తింపజేసేలా చేశారు. 2019 వరకు ఫీజు రియంబర్స్మెంట్ గా ఉన్న ఈ పథకాన్ని 2019లో జగనన్న విద్యా దీవెనగా రీనేమ్ చేశారు. 10,80,000 మంది స్టూడెంట్స్ కి ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుంది. అంటే గవర్నమెంట్ అఫీషియల్ గా ఇంత ఖర్చు చేశామని ఎక్కడ రివీల్ చేయలేదు. కానీ సంవత్సరానికి 4 వాయిదాలు అండ్ ప్రతి వాయిదాకి అరౌండ్ 600 కోట్లు చేస్తున్నారు. అంటే ఈ స్కీమ్ నిమిత్తం ఇప్పటి వరకు 11,200 కోట్లు ఖర్చు చేశారు. జగనన్న వసతి దీవెన ఈ స్కీమ్ ని జగన్ గారు 24 ఫిబ్రవరి 2020లో లాంచ్ చేశారు. అరౌండ్ 10,80,000 మంది విద్యార్థులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. 20,000 రూపాయలు హాస్టల్ ఖర్చులు ఆర్ ఏదైనా కోర్స్ నేర్చుకోవడానికి గవర్నమెంట్ సహాయం చేస్తుంది. ఇప్పటి వరకు ఈ స్కీమ్ ని 3 టైమ్స్ రిలీజ్ చేశారు. అంటే అప్రాక్సిమేట్ గా 6,900 కోట్లు ఈ స్కీమ్ నిమిత్తం ఖర్చు చేశారు. ఆరోగ్యశ్రీ స్కీమ్ ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాంచ్ చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీగా ఉన్న ఈ స్కీమ్ ని తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా అండ్ ప్రెసెంట్ ఉన్న వైసీపీ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా నామకరణం చేశారు. ప్రతి పేదవాడికి మంచి వైద్యం అందించాలి అన్న కాన్సెప్టే ఈ స్కీమ్. ఇప్పటి వరకు 1,29,44,000 లబ్ధిదారుకి ఈ స్కీమ్ వర్తించింది. అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్
గవర్నమెంట్ ఇయర్ టు ఇయర్ నంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ చేంజ్ అవుతారు. కేవలం ఈ స్కీమ్ నిమిత్తం సంవత్సరానికి 2,900 కోట్ల నుంచి 3,200 కోట్ల వరకు ఏపీ గవర్నమెంట్ ఖర్చు చేస్తుంది. అంటే ఇప్పటి వరకు 5 నుంచి 6,000 కోట్లు ఖర్చు చేసి ఉండొచ్చు. బట్ ఈ స్కీమ్ లో 2 డ్రాబ్యాక్స్ ఉన్నాయి. 1,000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది అన్నారు. ఇదైతే వర్కౌట్ అవ్వట్లేదు. అండ్ ఆరోగ్యశ్రీ బిల్స్ పెండింగ్ ఉన్నప్పుడల్లా ప్రైవేట్ హాస్పిటల్స్ పేషెంట్స్ ని ట్రీట్ చేయడం లేదు. ఈ విషయంలో గవర్నమెంట్ కేర్ తీసుకుంటే చాలా మంచిది. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వైఎస్ఆర్ నేతన్న నేస్తం ఈ స్కీమ్ ని జగన్ గారి బర్త్డే సందర్భంగా 21 డిసెంబర్ 2019 లో లాంచ్ చేశారు. అరౌండ్ 85,000 బెనిఫిషరీస్ ఉన్నారు. అండ్ ఎవ్రీ ఇయర్ ఈ స్కీమ్ నిమిత్తం 195 కోట్లు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 750 కోట్ల నుంచి 800 కోట్ల వరకు ఖర్చు చేశారు. పర్టికులర్ గా వీవర్స్ కోసం ఏ గవర్నమెంట్ కూడా దృష్టి పెట్టలేదు. సో ఇది మంచి స్కీమ్ అని చెప్పాలి. బట్ వాళ్ళకి కేవలం మనీ ఇవ్వకుండా ఏదైనా ఎక్విప్మెంట్ కోసం సబ్సిడీ ఆర్ ఏదైనా ఎక్విప్మెంట్స్ అందజేస్తే ఇంకా బెటర్. మత్స్యకార భరోసా సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టడం అనేది చాలా రిస్కీ జాబ్. సో వాళ్ళకి పని లేని రోజుల్లో భరోసాగా ఏపీ గవర్నమెంట్ ఈ స్కీమ్ ని అమలు చేస్తుంది. ఈ స్కీమ్ లో ప్రతి మత్స్యకారునికి 10,000 రూపాయలు వర్తిస్తుంది ప్రతి సంవత్సరం. అండ్ ఎవరైనా చనిపోతే 10 లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పటి వరకు 123,519 మంది మత్స్యకారులు లబ్ధి పొందారు. అండ్ ఏపీ గవర్నమెంట్ 538 కోట్ల వరకు ఖర్చు చేసింది. ఒక రకంగా ఈ స్కీమ్ వల్ల ఏం ఉపయోగం ఉండదు, పైగా గవర్నమెంట్ కే లాస్. పర్టికులర్ గా పని లేని రోజుల్లో అయితే మనీ ఇవ్వరుగా, గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ ఉన్నప్పుడే ఇస్తారు. అండ్ చిన్న బోట్ లో ఒకసారి ఫిషింగ్ కి వెళ్తే 30,000 వరకు ఖర్చు అవుతుంది. బోట్ సైజ్ పెరిగే కొద్దీ ఈ లెక్క 10 లక్షల వరకు ఉండొచ్చు. కాబట్టి ఇలా మనీ ట్రాన్స్ఫర్ చేయకుండా వాళ్ళకి ఏదైనా బోట్స్ కానీ ఆర్ ఎనీ అదర్ ఎక్విప్మెంట్ ఇస్తే చాలా బెటర్. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇది ఆల్మోస్ట్ ప్రతి స్టేట్ లో ఉండే సామాజిక పెన్షన్ స్కీమే. 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 2004కి ముందు 75 రూపాయలు ఉన్న పెన్షన్ ని వైఎస్ఆర్ గారు సీఎం అయ్యాక 200 చేశారు. అండ్ 2014లో చంద్రబాబు గారు సీఎం అయ్యాక 1000 చేశారు. ఆల్మోస్ట్ 4 ఇయర్స్ రూలింగ్ తర్వాత 2000 చేశారు. జగన్ గారు సీఎం అయిన తర్వాత పెట్టిన ఫస్ట్ సంతకం పెన్షన్ స్కీమ్ పైనే. 2,250 నుంచి ప్రెసెంట్ 62 లక్షల మందికి 2,750 రూపాయలు వస్తుంది. డిసేబుల్డ్ కి అయితే 4,000 అండ్ డయాలసిస్ పేషెంట్స్ కి అయితే 10,000 వరకు వస్తుంది. ఓన్లీ ఈ పెన్షన్స్ కోసం ఏపీ గవర్నమెంట్ 1,800 కోట్ల నుంచి 2,000 కోట్ల వరకు స్పెండ్ చేస్తుంది. మెయిన్ గా జగన్ గారు విన్ అయ్యాక వాలంటీర్స్ వచ్చి పెన్షన్స్ ఇస్తున్నారు. ఇది చాలా మంచి కాన్సెప్ట్ అనే చెప్పాలి. మిగతా స్కీమ్స్ లో వాలంటీర్స్ ని ఎలా ఉపయోగించుకున్నా కూడా పెన్షన్స్ విషయంలో చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు. కాపు నేస్తం యాక్చువల్ గా కాపు నేస్తం అని, ఈబీసీ నేస్తం అని రకరకాల నేమ్స్ తో ఇయర్లీ ప్రతి ఉమెన్ కి 18,000 ఇస్తున్నారు. సో ఇప్పుడు ఓన్లీ కాపు నేస్తం గురించి మాట్లాడుకుంటే ఈ పథకం కేవలం కాపు ఓట్ బ్యాంక్ కోసమే పెట్టిన పథకం. 2014 to 2019 గవర్నమెంట్ లో కాపు రిజర్వేషన్ కోసం ఏపీ అట్టుడికి పోయింది. సో పవన్ కళ్యాణ్ గారి నుంచి కాపు ఓటర్స్ ని దూరం చేయడానికి పర్టికులర్ గా ఈ నేమ్ పెట్టారని చెప్పొచ్చు. అంటే పర్టికులర్ గా కాపు నేస్తం అని కాకుండా ఏ వైఎస్ఆర్ నేస్తమో వైఎస్ఆర్ ఆర్థిక సాయం అని చెప్పి ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తింప చేసేలా చేస్తే బాగుంటుంది. కాపు నేస్తం 3,27,000 మందికి వర్తింప చేస్తుంది. అండ్ అరౌండ్ 1,000 crores వరకు ఈ పథకం పైన ఖర్చు చేశారు 4 ఇయర్స్ లో. వైఎస్ఆర్ వాహన మిత్ర వైఎస్ జగన్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆటో డ్రైవర్స్ అండ్ క్యాబ్ డ్రైవర్స్ కష్టాలు చూసి వాహన మిత్ర అనే కాన్సెప్ట్ ని నవరత్నాల్లో పెట్టారు. అంటే ఇన్సూరెన్స్ ఆర్ ఎనీ అదర్ ఎక్స్పెన్సెస్ కోసం ఈ అమౌంట్ ఉపయోగపడుతుంది. ఆటో ఆర్ క్యాబ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తిస్తుంది. ప్రతి డ్రైవర్ కి సంవత్సరానికి 10,000 ఇస్తారు. ఈ పథకం కింద 2,36,344 మంది లబ్ధిదారు ఉన్నారు. ఇప్పటి వరకు ఈ స్కీమ్ నిమిత్తం 1,375 కోట్లు గవర్నమెంట్ ఖర్చు చేసింది. వైఎస్ఆర్ రైతు భరోసా జగన్ గారు విన్ అవడానికి ఈ పథకం కూడా బాగా వర్కౌట్ అయ్యింది. పంట వేసే ముందే పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి 12,500 ఇస్తారు. అండ్ ఈ స్కీమ్ నిమిత్తం 6,500 సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది పిఎం కిసాన్ స్కీమ్ కింద. సో ప్రెసెంట్ 13,500 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. అదే కాకుండా చనిపోయిన రైతు కుటుంబానికి 5 లక్షల బీమా ఇస్తారు. ఆల్మోస్ట్ 52 లక్షల మంది రైతులకి ఈ స్కీమ్ వర్తిస్తుంది. అండ్ 2023 అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం 3,700 కోట్లు ఈ పథకం కోసం గవర్నమెంట్ ఖర్చు చేసింది. బట్ ఈ అమౌంట్ ఇప్పటి వరకు టోటల్ గా ఖర్చు చేశారా లేదా ఓన్లీ 3rd ఇన్స్టాల్మెంట్ వరకు ఖర్చు చేశారా అనేది తెలియదు. వైఎస్ఆర్ పెళ్లి కానుక పేదవాళ్ళు పెళ్లి చేసుకుంటే డిఫరెంట్ క్లాస్ బట్టి 20,000 నుంచి 1,50,000 వరకు గవర్నమెంట్ సహాయం చేస్తుంది. గవర్నమెంట్ అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం ఇప్పటి వరకు ఎంత మందికి ఈ స్కీమ్ వర్తింప చేశారు అండ్ ఎంత ఖర్చు చేశారు అనేది ఎక్కడా లేదు. ఇప్పుడు జగన్ గారి రిజ్యూమ్ లో కంప్లీట్ చేసిన డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఖతం, బై బై, టాటా, గుడ్ బై, గయా.
ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్ లో జరిగిన నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, డిస్ట్రక్షన్. ఒక స్టేట్ ఆర్ కంట్రీని డెవలప్ చేయడం ఎంత ముఖ్యమో, ఉన్న డెవలప్మెంట్ ని స్పాయిల్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ గా గవర్నెన్స్ చేయడం కూడా అంతే ముఖ్యం. జగన్ గారు సీఎం అవగానే 2 మేజర్ డెసిషన్స్ ని తీసుకున్నారు. కృష్ణానది ఒడ్డున ఉన్న ప్రజావేదిక కూల్చేశారు. సీఎం అయిన విత్ ఇన్ డేస్ లోనే ప్రజావేదికలో టిఫిన్ చేశారు, టీ తాగారు అండ్ ప్రెస్ మీట్ పెట్టి 24 hours లో డెమాలిష్ చేస్తున్నాం అన్నారు. ఇదే హాల్లో నుంచి ఐఎమ్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్, ఐఎమ్ గివింగ్ ఆర్డర్స్. దిస్ విల్ బి ద లాస్ట్ మీటింగ్ హియర్ ఇన్ దిస్ హాల్. రేపు ఎస్పీల మీటింగ్ అయిపోతుంది. ఎల్లుండికి వచ్చేసరికి ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ బిల్డింగ్. ఆ బిల్డింగ్ మొత్తం నట్స్ అండ్ బోల్ట్స్ తో చాలా హైబ్రిడ్ గా కట్టారు. ప్రజలు కట్టిన డబ్బుతో కట్టిన బిల్డింగ్ అది. జగన్ గారి సొంత డబ్బో లేదా చంద్రబాబు గారి సొంత డబ్బో కాదు. ఆ బిల్డింగ్ ని అలాగే యూజ్ చేయలేదు, అలానే డిమాలిష్ చేశారు. ఆ బిల్డింగ్ ని అలాగే యూజ్ చేయకుండా డెమాలిష్ చేయడమే కాకుండా ఆ పార్ట్స్ ని డిస్మాండిల్ చేస్తే సరిపోయేది. వేరే చోటకి అది షిఫ్ట్ చేసి మళ్ళీ అసెంబ్లీ చేస్తే ఒక బిల్డింగ్ తయారైపోయేది. ప్రొక్లైనర్స్ తో ఆ బిల్డింగ్ ని కక్షపూరితంగా కూల్చేశారు. అట్లీస్ట్ ఆ ప్లేస్ ని క్లీన్ చేయకుండా అలానే ఉంచేశారు. అండ్ సీఎం గా ఎవరున్నా కూడా నచ్చిన వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఇచ్చుకుంటారు. ప్రతి ప్రాజెక్ట్ లో పర్సంటేజ్ తీసుకుంటారు. అండ్ పోలవరంతో సహా అన్ని ప్రాజెక్ట్స్ ఆపేసి ఈ రివర్స్ టెండరింగ్ వల్ల జరిగిన ఉపయోగం ఏంటో తెలియదు కానీ టోటల్ డెవలప్మెంట్ అయిపోయింది. ఇప్పుడు సీఎం గా ఎవరున్నా కూడా రాజ్యాంగబద్ధంగానే పనిచేయాలి. ఎవరికి కూడా స్పెషల్ పవర్స్ ఉండవు. బట్ ఒక పర్సన్ ఎప్పుడు ఎలివేట్ అవుతారు? ఒక ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు. సిబిఎన్ గారు పోలవరం మేమే కడతాం అనే ఇనిషియేటివ్ తీసుకున్నారు. తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ టిఎస్ఐ పాస్ అండ్ ఈ పంచాయత్ అనే ఇనిషియేటివ్స్ ని తెచ్చారు. అదే టిఎస్ఐ పాస్ మరేమీ కాదు, మోడీ గారు ప్రవేశపెట్టిన సింగిల్ విండో క్లియరెన్సే. అదే సింగిల్ విండో క్లియరెన్స్ 1980s లోనే సీఎం గా ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు తీసుకొచ్చారు. వైఎస్ఆర్ గారు ఫ్రీ కరెంట్ అని, 108 అని, ఇందిరా మిల్ అని, ఇలా ఇవన్నీ ఆయన తెచ్చిన రిఫార్మ్స్. ఒక్కో సీఎం కి ఒక్కో రిఫార్మ్ పేరు తెస్తుంది. బట్ జగన్ గారు అలాంటి రిఫార్మ్స్ ఏం తీసుకురాలేదు. అది చేయకపోగా రుషికొండ ప్రజావేదిక కూల్చేసిన, పోలవరం ఆపేసిన, అమరావతి అలాగే ఉండిపోయినా ఫ్యూచర్ లో అవి సెట్ అవుతాయి. కానీ ఎప్పుడైతే నేచర్ డిస్టర్బ్ అవుతుందో అది మళ్ళీ తిరిగి రాదు. అడ్మినిస్ట్రేషన్, ఏదైనా ఒక సీఎం కి అడ్మినిస్ట్రేషన్ తెలిసి ఉండాలి. ఒక కుటుంబ పెద్దకి ఆయనకు వచ్చే శాలరీకి ఇంట్లో వాళ్ళని ఎలా పోషించాలో తెలియాలి. ఒక కరెస్పాండెంట్ కి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎలా రన్ చేయాలో తెలిసి ఉండాలి. అలానే ఒక సీఎం కి పరిపాలన ఎలా చేయాలనేది తెలిసి ఉండాలి. సిబిఎన్ గారిని గొప్ప అడ్మినిస్ట్రేటర్ అంటారు. ఎందుకంటే ఆయన సీఎం గా ఉంటే సీఎం స్థాయి నుండి ఎంఆర్ఓ, విఆర్ఓ వరకు అందరూ కరెక్ట్ గా పనిచేసేవాళ్ళు. సేమ్ థింగ్ తెలంగాణలో కేటీఆర్ గారు చేస్తారు. పరిపాలన చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. అలాంటిది జగన్ గారి గవర్నమెంట్ లో జగన్ గారు బటన్ నొక్కడం, అకౌంట్స్ లో డబ్బు పడటం కాకుండా అడ్మినిస్ట్రేషన్ పరంగా జగన్ గారు తీసుకున్న నిర్ణయాలు ఏమున్నాయి? పవన్ కళ్యాణ్ గారి మ్యారేజెస్ గురించి, లోకేష్ గారి బర్త్ గురించి, ప్రీవియస్ గవర్నమెంట్ లో జరిగిన అవకతవకల గురించి, లేదా వైఎస్ఆర్ లెగసీ గురించి కాకుండా జగన్ గారు డెవలప్మెంట్ గురించి, అడ్మినిస్ట్రేషన్ గురించి, పరిపాలన గురించి మాట్లాడిన ఒక్క ప్రెస్ మీట్ కానీ, ఒక్క బహిరంగ సభ కానీ ఉందా? చాలా రీసెంట్ గా కేసీఆర్ గారి రూలింగ్ కోసం మాట్లాడాం. ఆ వీడియోలో ప్రతి వెల్ఫేర్ స్కీమ్ గురించి A to Z ఎక్స్ప్లెయిన్ చేసాం. సీఎం ఎప్పుడు లాంచ్ చేశారు, ఎంత ఖర్చు చేశారు, ఎంత మందికి ఆ స్కీమ్ ఇచ్చారు అని. ప్రతిదీ ఆ శాఖకి చెందిన మినిస్టర్స్ అండ్ సీఎం ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వీడియో చేయడం జరిగింది. కానీ ఒకే పథకాన్ని జగన్ గారు పదే లాంచ్ చేశారు తప్పితే గవర్నమెంట్ లో ఏ శాఖ గురించి అయినా ఏ శాఖ మినిస్టర్ కి తెలియదు. గవర్నెన్స్ గురించి కానీ, అడ్మినిస్ట్రేషన్ గురించి కానీ ఏ మినిస్టర్ అయినా ప్రెస్ మీట్ పెట్టడం ఇప్పటికైనా చూసామా? లాస్ట్ 5 years లో పేర్ని నాని, కొడాలి నాని, గుడివాడ అమర్నాథ్, బోత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, రోజా, దాడిశెట్టి రాజా ప్రధానంగా వీళ్ళే ఎక్కువగా ప్రెస్ మీట్స్ పెట్టారు. అండ్ వీళ్ళు మాట్లాడిన టాపిక్స్ చూస్తే పవన్ కళ్యాణ్ కి కౌంటర్ చేయడం లేదా సిబిఎన్ కి కౌంటర్ చేయడం. వీళ్ళ ప్రెస్ మీట్స్ లో ఈ 2 కాన్సెప్ట్స్ కాకుండా వేరే కాన్సెప్టే ఉండదు. అండ్ సీఎం ప్రెస్ మీటే పెట్టట్లేదు, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్స్ పెడతారు. ఆయన ప్రజలు అనుకున్న ఎమ్మెల్యే కాదు, పాలిటీషియన్ కాదు, అనలిస్ట్ కూడా కాదు. జగన్ గారికి దగ్గరగా ఉంటూ గవర్నమెంట్ లో ఒక పొజిషన్ ని, ఒక స్థానాన్ని సంపాదించారు అంతే. ప్రజలు కట్టిన ట్యాక్సెస్ తో ప్రజాధనం శాలరీగా తీసుకుంటూ ఒక పర్సన్ ఎక్స్-సీఎం అరెస్ట్ గురించి, పవన్ కళ్యాణ్ గురించి, వేరే పోర్ట్ఫోలియోస్ గురించి మాట్లాడే అర్హత ఉందా? అసలు ఆయన ప్రెస్ మీట్స్ ఎందుకు పెడుతున్నారు? కుంభకోణం. జగన్ గారు చాలా మీటింగ్స్ లో ప్రీవియస్ గవర్నమెంట్స్ లో చాలా పాపాలు జరిగాయి, మీడియాతో యుద్ధం చేస్తున్నాం అన్నట్టుగా మాట్లాడతారు. ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్ లో జరిగే కుంభకోణాల గురించి మాట్లాడుకుంటే అంటే తప్పులే, బట్ ఆయన లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటే జగన్ గారు రైస్ ని
5 కేజీలు 10 కేజీలు 15 కేజీలు ప్యాకింగ్ చేసి ఇస్తా అన్నారు. దానికోసం 750 కోట్లు రిలీజ్ చేశారు. బట్ ఆ అమౌంట్ ఏమైందో ఎవరికి తెలియదు. యాక్చువల్ గా ఈ జియో సెర్చ్ చేశాను, దొరకలేదు. ఒకవేళ ఎవరికైనా దొరికితే కామెంట్స్ లో లింక్ పెట్టండి. ఏపీ గవర్నమెంట్ చాలా జియోస్ ని హైడ్ చేసింది, సో ఇది కూడా హైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఓ ప్రజాదరణ దుర్వినియోగం అయ్యింది అని ఎక్స్ సీఎం ని అరెస్ట్ చేసింది గవర్నమెంట్. అండ్ ఆ కేసులో 27 కోట్లు దుర్వినియోగం జరిగింది అని గవర్నమెంట్ చెప్తుంది. బట్ కేవలం వైసీపీ కలర్స్ వేయడానికి అండ్ తీయడానికి హైకోర్టు ఆర్డర్స్ తో ఏపీ గవర్నమెంట్ పైన పడిన భారం, అంటే ట్యాక్స్ పేయర్స్ పైన పడిన భారం 1600 కోట్లు. ఇక జగన్ గారు గొప్పగా చెప్పే వెల్ఫేర్ స్కీమ్స్ విషయానికి వస్తే అమ్మఒడి సంవత్సరానికి 15,000 ఇస్తామని ఇప్పటికీ 5 టైమ్స్ ఇవ్వాల్సింది 3 టైమ్స్ ఇచ్చారు. అదే కాకుండా 15,000 ఒకసారి, 14,000 ఒకసారి, 13,000 ఒకసారి ఇలా కోతలు విధించారు. ఇయర్ కి 20,000 ఇవ్వాల్సిన వసతి దీవెన కేవలం 10,000 ఇచ్చారు. అది కూడా 3 టైమ్స్ ఇచ్చారు. అంటే 4 ఇయర్స్ లో 80,000 రావాల్సింది 30,000 క్రెడిట్ అయింది. పీజీ స్టూడెంట్స్ కి కంప్లీట్ గా ఫీజు రియంబర్స్మెంట్ తీసేశారు. ఇక కాలేజ్ ప్రిన్సిపల్ అకౌంట్స్ కి వేయాల్సిన రియంబర్స్మెంట్ పేరెంట్స్ అకౌంట్స్ కి వేయడం వల్ల మినిమం బ్యాలెన్స్ లేదని చాలా మందికి చాలా సార్లు అమౌంట్ డిడక్ట్ అయింది. ఇక మేనిఫెస్టోలో చెప్పిన జల యజ్ఞం, జాబ్ క్యాలెండర్, మద్యపాన నిషేధం, 30 లక్షల ఇల్లు, ఈ స్కీమ్స్ ఏమయ్యాయో పైన రాజన్నకి తెలియాలి. ఇవి కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యశ్రీ విషయానికి వస్తే జగన్ గారు సీఎం అయ్యే టైంకి ఆరోగ్యశ్రీ బకాయిలు 20 కోట్లు ఉన్నాయి. జగన్ గారు సీఎం అయ్యాక ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ బకాయిలు 700 కోట్లు ఉన్నాయి. అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ ట్రీట్ చేయం ఆపేస్తామని ధర్నా చేస్తే 368 కోట్లు రిలీజ్ చేశారు. అండ్ ఇంకా 300 కోట్లు పెండింగ్ ఉంది. నాకు తెలుసు ఈ వీడియోతో చాలా హేట్ వస్తుంది. మోడీ గారి పాలన మీద కూడా వీడియో చేసాం, కేసీఆర్ గారి పాలన మీద కూడా వీడియో చేసాం. 2 వీడియోస్ లో పాజిటివ్స్ చెప్పాం, నెగిటివ్స్ చెప్పాం. ప్రతిదానికి ఒక లెక్క వీడియో పైన చూపించాం. ఈ వీడియోలో ఇన్ని నెగిటివ్స్ ఉన్నాయి అంటే ఆ వీడియోస్ లో లేని నెగిటివ్స్ ఈ వీడియోలో చెప్పాము అంటే ఎందుకు చెప్పామో మీరే అర్థం చేసుకోవాలి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.